నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై స్పేస్. ఎలా ఉన్నారు అందరూ? ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరి ఇళ్లలో వినాయక చవితి సంబరాలు ఘనంగా జరిగాయని అనుకుంటున్నాను. ఎవరైతే వినాయక చవితి జరుపుకోలేకపోయారో వాళ్ళు ఏమాత్రం బాధపడకండి. పిండి వంటలు డెకరేషన్తో మొదలుపెట్టి ఆఖరిగా నిమజ్జనం చేసే వరకు మొత్తం ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. సో మీరు కూడా మాతో పాటు కలిసి వినాయక చవితి చేసుకున్నట్టుగా ఉంటుంది. పండగ ముందు రోజు రాత్రి ఇలా కావాల్సినవన్నీ నానబెట్టుకొని ఉంచుకున్నాము. పూజ ముహూర్తం మార్నింగ్ 11:30కి స్టార్ట్ అవుతుందన్నారు. సో అందుకే మార్నింగ్ 5 o'clock లేచాము, లేదంటే ఇంకా త్వరగా లేచేవాళ్ళం. ఆల్మోస్ట్ పనులన్నీ ముందు రోజే కంప్లీట్ చేసేసుకున్నాము. అందుకే ఇంకా తాపీగా మార్నింగ్ 5 o'clock లేచాము. ఏవైతే కావాల్సినవి ఉన్నాయో అవన్నీ మర్చిపోకుండా ఉండడానికి ఇలా చెక్ లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాము. అలానే పూజకి కావాల్సిన సామాన్లన్నీ కూడా ముందుగానే ప్రిపేర్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాము, ఒకే దగ్గర ఏది మిస్ అవ్వకుండా. మన వైపు ఉంటే విగ్రహము, పత్రి ఇవన్నీ మనకి ఈజీగా దొరికేస్తాయి. కానీ ఇక్కడ కొంచెం కష్టపడాల్సి వచ్చింది. అందులోనే విగ్రహము, పత్రి ఒకే దగ్గర దొరుకుతాయని చెప్పి ఆంధ్రభవన్కి వెళ్ళాను నేను. అక్కడైతే వాళ్ళు ఏకంగా విగ్రహం 900, పత్రి 500 అని చెప్పారు. వద్దులే అని చెప్పేసి ఇంకా వేరే దగ్గర ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి వదిలేశాను. లక్కీగా మా ఇంటికి దగ్గరలోనే మంచి అందమైన మట్టి విగ్రహం దొరికింది. దాంతోపాటు పత్రి కూడా కలెక్ట్ చేశాము వీలైనన్ని. ఇంకా కావాల్సిన కొన్ని అరిటాకులు, బిల్వపత్రాలు ఇవి మిగిలిపోయాయి. మార్నింగే లేచి చూపించాను కదా, చాలా చీకటిగా ఉంది. సూర్యోదయం అయ్యాక కలెక్ట్ చేద్దామని చెప్పి ఇలా వెళ్తురు వచ్చిన తర్వాత వెళ్ళాను. అరిటాకులు దొరికాయి కానీ బిల్వపత్రాలు దొరకలేదు. ఇంకా ఉన్నవాటితో చేద్దామని చెప్పి ఇంకా వెనక్కి వెళ్ళిపోయాను. ఇంకా పనుల విషయానికి వస్తే ఇంట్లో క్లీనింగ్ పని, డెకరేషన్ పని నాకు ఇచ్చేశారు. ఇంకా అమ్మమ్మ, తేజు కలిసి వంట పని చూసుకుంటామన్నారు. ఈ పండగ నాకైతే ఇంకా స్పెషల్. అమ్మమ్మ కూడా మాతో కలిసి ఉన్నారు. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈ పండగకి అమ్మమ్మ ఉన్నారని. సో అలా ఇంట్లో పనులన్నీ చకచక ప్యారలల్గా అవుతూ ఉన్నాయి. ఈలోపు మన పావురాలు కూడా వచ్చేసాయి ఫుడ్ తినడానికి. తక్కువ వంటకాలతో పూజ చేద్దాం అనుకున్నాం కానీ మన బొజ్జ వినాయకుడు ఎక్కువ వంటలే చేయించుకున్నాడు మాతోని. మోదకాలు, ఆరది, కొబ్బరి ఉండలు, కుడుములు, బెల్లం కుడుములు, పంచామృతము, గారెలు, కేసరి బూరెలు. ఇంకా నేను కూడా డెకరేషన్ పనులు మొదలుపెట్టాను. నేను వినాయక చవితికి అని చెప్పి స్పెషల్గా పీట, ఇంకా కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. లక్కీగా అవి టైమ్లీ రీచ్ అయిపోయాయి మా దగ్గరికి. మన గణపయ్య ఆగమనానికి ఇంటిని ఇలా ముస్తాబు చేశాము. ఆయనకి ఎంతో ఇష్టమైన మోదకాలు కూడా రెడీ అయిపోయాయి. ఇంకా మొత్తం చేసిన పిండి వంటలన్నీ ఆయనకి వడ్డించి పూజ స్టార్ట్ చేశాము. పూజ అయిపోయిన తర్వాత ఆయనతో కలిసి కూర్చొని కాసేపు అలా కబుర్లు చెప్పుకున్నాం. అనుకున్న దానికంటే ఇంకా చాలా మంచిగా జరిగింది పూజ. పిండి వంటలన్నీ కూడా చాలా చక్కగా కుదిరాయి.
అలానే మా పెళ్లి తర్వాత మేము కలిసి జరుపుకున్న వినాయక చవితి విశేషాలు కూడా అలా సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా అలా చూస్తూ ఉండగా మన టైం పరిగెట్టేసింది. మన గణపయ్యకి సెండ్ ఆఫ్ ఇచ్చే టైం వచ్చేసింది. గణపయ్యకి 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 గణపతి బప్ప మోరియా గణపతి బప్ప మోరియా గణపతి బప్ప మోరియా. వజ్ర గణపయ్యకి వజ్ర గణపయ్యకి వజ్ర గణపయ్యకి. ఆయన వస్తున్నారన్న ఆనందం ఎంతగా ఉంటుందో, వెళ్ళిపోతున్నప్పుడు బాధ కూడా ఇంకా పదింతలు ఉంటుంది. మన వైపు ఉంటే నిమజ్జనానికి పందిర్లు ఇచ్చేయడం కానీ లేదా మనమే స్వయంగా సముద్రంలో కలిపేయడం కానీ చేస్తాము. బట్ మాకు ఇక్కడ ఆప్షన్ లేదు. ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళని అడిగాము, మట్టి విగ్రహమే అయితే మన ఇంట్లోనే కరిగించేసి మొక్కలకి వేసేయచ్చు అని చెప్పారు. ఇంకా ఈసారికి కొత్తగా మేము కూడా అదే ఫాలో అయ్యాము. ఇంత అందమైన గణపయ్యను చూసి అసలు వెనక్కి పంపించాలనిపించలేదు, కానీ ఇంక పంపక తప్పలేదు. ఎంత కష్టపడినా ఎంత అందంగా డెకరేట్ చేసినా ఆ ప్రతిమ తీసేసిన తర్వాత అసలు కలగా అనిపించలేదు. ఒక్కసారిగా ఇంట్లో అందరం డల్ అయిపోయాము. ప్రతిమ అయితే మొత్తం కరిగిపోయింది. కానీ నైట్ టైం కదా, ఎందుకు ఇప్పుడు మొక్కలకు వేయడం అని చెప్పి రేపు మార్నింగ్ వరకు వెయిట్ చేద్దామని చెప్పి అలానే వదిలేసాము. చెక్ లిస్ట్లో అనుకున్నవన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము. బిల్వపత్రాలు ఒకటే దొరకలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన వెంటనే వెళ్ళి చూసాము. ప్రతిమ అయితే కంప్లీట్గా కరిగిపోయింది. మట్టి కూడా ఒక దగ్గరికి అలా పేరుకుపోయి ఉండిపోయింది. ఇంకా ముందుగా అనుకున్నట్టుగా తీసుకెళ్ళి మొక్కలకు వేసేసాము. ఇది మన వినాయక చవితి 2025 కదా. చాలా హ్యాపీగా ఎకో ఫ్రెండ్లీగా సెలబ్రేట్ చేసుకున్నాము ఈ వినాయక చవితిని. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్ యూ. మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ చెప్పడానికి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.